హాయ్ అండి. మటన్ బోన్ గ్రేవీ ఇలా చేయండి. ముందుగా కడాయిలో 5 స్పూన్ల నూనె పోసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, చెక్క, లవంగా, యాలకులు, కరివేపాకు వేసి బాగా వేయించండి. వేయించిన తర్వాత ఉప్పు, కారం, మటన్ మసాలా వేయండి. మటన్ మసాలా వేసి తర్వాత ఉప్పు, పసుపు, కారం వేయండి. తర్వాత బోన్స్ వేయండి. బాగా 4 గ్లాసులు నీళ్లు పోసి కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేయండి. వేసి కుక్కర్లో పెట్టండి. అరగంటలో మీ కూర రెడీ అవుతుంది. కూర మీకు నచ్చిందా? ఇంతకీ కర్రీ ఎక్కడ ఉంది? మా ఇంట్లో కిచెన్లో గిన్నెలో ఉంది. మీకు నచ్చిందా? మీకు నచ్చదండి. మీకు ఎందుకు నచ్చింది? ఇంకా వేరే లెవెల్లో ఏ చిరంజీవి, ఏ నాగార్జునను, ఏ అలీ భార్య చేస్తే మీకు నచ్చింది. ఎందుకంటే వాళ్ళు సినిమా యాక్టర్స్ బాగా అన్ని అట్రాక్టివ్గా చూపిస్తారు కదా. ఎంత కష్టపడి చేసినా మీరు చూడరు. మీకు నచ్చితే అస్సలు కొట్టొద్దండి. ఒక్క లైక్ కొట్టొద్దు, ఒక్క సబ్స్క్రైబ్ కొట్టొద్దు. ఫ్రీగా చక్కగా ఎంతసేపు అయినా గంటలు గంటలు చూడండి. అలా కదండి, నచ్చితే ఎక్కడైనా ఒకటే. చూసే విధానం, ఆలోచించే విధానం. వాళ్ళు చేస్తే ఒకలాగా, మనం చేస్తే ఒకలాగా ఉండదు. అందరూ ఒకే పద్ధతి. కాకపోతే వాళ్ళు ఇంకా అట్రాక్టివ్ బోల్స్ అట్రాక్టివ్గా అన్నీ చేస్తారు కాబట్టి ఇంకా అట్రాక్టివ్గా ఉంటుంది. నేను ఒక నాగార్జునను, ఒక అలీనా బిల్స్కొచ్చి చేపిస్తే ఎగబడి చూస్తారండి మీరు. నాలాంటి వాళ్ళని చేస్తే ఎందుకు చూస్తారండి? అస్సలు చూడమాకండి. ఇంతకీ మీకు కర్రీ నచ్చిందా లేదా? సింపుల్గా అలా చేయండి. ఒకసారి చేసి చూడండి. ఇంతకీ మా కర్రీ ఎక్కడ ఉంది మీకు తెలుసా? మా వంట గదిలో గిన్నెలో చక్కగా నైస్గా అలా కూర్చొని ఉంది చూడండి.